ఈ 2 సంవత్సరాల్లో జరిగిన పనిని సమీక్షించుకున్నాము. ఏ ఏ జిల్లాల్లో ఏమేమి కార్యక్రమాలను టేకప్ చేశామో ఒకరితో ఒకరం షేర్ చేసుకున్నాము. ఆ తర్వాత కార్యదర్శి తన నివేదిక ప్రవేశపెట్టారు. ఇది నిన్న జరిగిన కార్యక్రమం అన్నమాట. సో, మా పనిని సమీక్షించుకొని ఒక జనరల్ బాడీని నిర్వహించుకున్నామండి నిన్న. తర్వాత భవిష్యత్ కార్యక్రమాల గురించి కూడా చర్చించుకున్నాము. ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిస్థితులు, ఈ హిందుత్వ ఎలా అయితే పేరుతో తీసుకొచ్చి మైనారిటీస్ మీద, తర్వాత కార్పొరేటీకరణ ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో, దేశంలో, వీటికి విరుద్ధంగా, తర్వాత విధ్వంసకర అభివృద్ధి పేరుతో ల్యాండ్ అది తీసేసుకుంటున్నారు. తర్వాత రిసోర్సెస్ని ప్రజలకు అందుబాటులో లేకుండా ఎలా అయితే కార్పొరేట్ల పరం చేస్తున్నారు, వీటికి వ్యతిరేకంగా జరిగే హక్కుల ఉల్లంఘనల మీద మనం ఫ్యూచర్లో ఎలా పనిచేయాలి ఏంటి అనేది మేమంతా మాట్లాడుతున్నాము. ఇవాళ ఓపెన్ సెషన్ అండి. ఈరోజు ఏంటంటే 2 మెయిన్ ఇష్యూస్ మీద, ఈరోజు 3 ఇష్యూస్ మీద మేము బహిరంగ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మొదటిది కులగణన. ఈ కులగణన అనేది ఇప్పుడు చాలా చర్చలోకి వచ్చింది కదా. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత కొన్ని అపోజిషన్ పార్టీస్ దాన్ని సపోర్ట్ చేసింది. అలాగే ప్రజాతంత్రవాదులు అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కులగణన జరగాలి. ఎందుకు జరగాలి అని అంటే, ఏ కులాలు వెనకబడి ఉన్నాయి, ఎవరి వాటా ఎంతగా ఉంది సమాజంలో, సొసైటీలో, ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు అనేది తెలియాలంటే కులగణన తప్పకుండా జరగాలి అనేది ఉంది. సో అది ఎందుకు జరగాలి అనే దాని మీద అంబేద్కర్ ఏమన్నారు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఆయన వ్యూస్ ఏంటి కులం మీద అనే దాని మీద మాట్లాడడానికి ఎస్ఎన్ సాహు గారు వచ్చి మాట్లాడారండి. తర్వాత బస్తర్లో మనందరికీ తెలుసు, అక్కడ చాలా అప్రజాస్వామ్యంగా అక్కడ ఉన్న హక్కుల్ని, ఆదివాసీల్ని అణచివేస్తుంది. అది న్యూస్ కూడా బయటికి రావట్లేదు. సో అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద మేము గతంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ జరిగినప్పుడు మా సంస్థ నుండి కూడా పోయి ఉంటుంది. అక్కడికి వెళ్ళొచ్చి మేము ఒక స్వతంత్ర పౌర నివేదిక ఒకటి విడుదల చేశాము. తెలుగులో కూడా దాన్ని తీసుకొచ్చాము, పబ్లిష్ చేసాము. సో ఆ ఇష్యూస్ మీద మాట్లాడడానికి అక్కడ స్వతంత్ర జర్నలిస్ట్ మాలిని సుబ్రహ్మణ్యం గారని ఆవిడ వచ్చి మాట్లాడారు. అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2022 ఎలా పేద ప్రజల నుండి, దళిత బహుజనుల నుండి విద్యను దూరం చేస్తుంది అని చెప్పడానికి అని చెప్పి కొప్పర్తి వెంకటరామరెడ్డి గారు దాని మీద మధ్యాహ్నం ప్రసంగిస్తారు.